నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ రాజన్న దర్శనాలపై స్పష్టత ఇవ్వాలి, బీజేపీ నేతల డిమాండ్. రాజన్న ఆలయంపై రాజకీయం చేయొద్దు, కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి, కలెక్టర్ ఎం హరిత. బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం, ఎస్పీ మహేష్ బి గీతే. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని రాజకీయ వేదికగా మార్చరాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో నిన్న బీజేపీ నాయకులు ఆలయం ముందు రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు ప్రతిస్పందనగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆలయం ముందు రాష్ట్ర ప్రభుత్వం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రాజన్న ఆలయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరైంది కాదు. భక్తులకు తాత్కాలికంగా దర్శనంలో అంతరాయం కలిగినప్పటికీ ఆలయ అభివృద్ధి పనులను నిలిపివేయడం ప్రశ్నార్థకం. రాజన్న ఆలయ మహత్తుకు తగిన సదుపాయాల కల్పనకే ఈ పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా ప్రభుత్వ చిత్రపటానికి పాలాభిషేకం గుడి ముందర చేసుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజున ఎవరైతే విచ్చలవిడిగా మాట్లాడిలో ఆ పాపం రాజన్న పాపం కంపల్సరీ కొడుతుంది. బండి సంజయ్ గారితో మా ఎమ్మెల్యే గారితో నాతో సహకారం చేస్తా మంచి అభివృద్ధి చేస్తున్నా. ఇంతవరకు బీసీలో మనం అభివృద్ధి ఎక్కడ చేయలేదు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి తెలంగాణకే పెద్ద దేవుడు, పేదల దేవుడు అని ఆయన ఒక సందర్భంలో మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. నిన్నటి రోజున ఒక నాయకుడు అంటాడు, గుడి బంద్ చేస్తే బద్దలు కొడతామంటారు. ఏం బద్దలు కొడతారు? మేము దోసుకున్నాం మమ్మల్ని బద్దలు కొట్టడానికి. గుడి ఎవడయ్యే సొత్తు కాదు. గుడి వేములవాడ పట్టణ ప్రజల్ని, వేములవాడ నియోజకవర్గ ప్రజలంతా. గుడి అంటే మన ఇంటి దేవుడితో తరిగా అభివృద్ధిని అడ్డుకుంటే మీకే పాపం జరుగుతుంది. మా నాయకుడు ప్రజాపతిలను అన్ని పార్టీల వారిని సలహాలు తీసుకుంటూ ముందడుకోతున్న తరుణంలో నిన్నటి రోజున అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్నారు. అది మీకు సరైనది కాదు. మీ ఆలోచనలు ఏమన్నా ఉంటే, సలహాలు ఉంటే మా ఎమ్మెల్యే గారు చెప్పుర్రి. మీ మాట ఖతరు చేసి మీ సలహాలతో తీసుకుంటాడు. మేము ఏమనంటే హిందులం అగ్ని గుండం అవుతా అంటే మీ హిందులం కాదేది, మీరే హిందులేది. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ హిందులా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హిందులం కామా? మేము బొట్లు పెడతలేమా? మేము దర్శనాలు చేసుకుంటలేమా? అది చాలా తప్పు మాట్లాడు. ఇంకో నాయకుడు అంటాడు 10 గంటల దాకా దర్శనాలు ఇవ్వాలంటాడు. ఇది కుల సంఘం కాదు. 10 గంటలకే రారా బాబా అనడానికి. లక్షల మంది వస్తారు ఇక్కడికి. 10 గంటలకు పెట్టినా దర్శనాలు కావు, తెల్లం దాకా పెట్టినా దర్శనాలు కావు. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలి. ఇవాళ దేవుని గుడి అక్కడ పిల్లర్లు అంటే 68 పిల్లర్లు వస్తున్నాయి, దాదాపు పెద్ద పెద్ద పిల్లర్లు. అంటే అన్ని గుంటలు తీస్తే ఒక్కొక్క గుంటకే దాదాపు ఒక గుంట జాగా, అర్ధ గుంట జాగా పోయే పరిస్థితి. అక్కడ దర్శనాలు ఎట్లా అవుతాయి? సరే, పని నడవగా దర్శనాలు అంటున్నారు. పని జరగగా దర్శనాలు చేస్తాం. వాళ్ళకి ఏమైనా గాయాలు అవుతాయి, ప్రమాదశాత్తు ఏమైనా జరిగితే మళ్ళీ పని బంద్ పెట్ట ఉండ్రి, గుడి బంద్ పెట్ట ఉండ్రి. ఈ నష్టపరిహారం ఎవడిస్తాడు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలంటారు. సాటు కస్తులు అన్నా నువ్వు మంచి పని చేస్తున్నావు అన్నా అని అలుముకుంటారు. ప్రజలకు వచ్చి మీడియా ముందట అవాకులు చెవాకులు మాట్లాడతారు. ఇది మానుకోండి. రాబోయే రోజుల్లో ఆ రాజస్వామి అందరిని చూస్తుంది. ఇప్పటికే కనుమరుగు అయిపోయారు. రాబోయే రోజుల్లో ఇంకా అడ్రస్ లేకుండా పోతారని అట్లా మాట్లాడారు. కనుమరుగు చేయాలని ఆ రాజస్వామిని వేడుకుంటున్నా. ఇక్కడికి వచ్చి విజయవంతం చేసిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున వస్తారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి మరి 150 కోట్లతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలయ విస్తరణతో అభివృద్ధి పనులు స్టార్ట్ అయ్యడం జరిగింది. ఇప్పటికే 47 కోట్లతో మరి రోడ్డు విస్తరణ కార్యక్రమం జరిగింది. మరి ఇంకా కూడా ఏం ఆలోచనలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మీ ఆలోచనలు వేములవాడ పట్టణ మరియు భక్తుల ఆలోచనలు పరిగణ తీసుకొని ఈ ఆలయాన్ని విస్తరణ చేస్తామని చెప్పడం జరిగింది. దయచేసి మరొకసారి అన్ని పార్టీలకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందాం. మరి ఇంకా 100 సంవత్సరాలకు సరిపోయే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమం సాగించాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్. రోజు పెద్దలు
టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ వారు మాట్లాడిన విధానానికి వారికే వదిలేస్తాం, మళ్ళీ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారు దాదాపు ఒక 75 స్వతంత్రం వచ్చినాక 75 సంవత్సరాలు ఒక ఉన్నత వర్గాలే పాలించారు. ఒక నామంతో ఒక వ్యవస్థతో ఇవాళ యాదగిరి గుట్టను మీరు కొన్ని వేల కోట్లు పెట్టి మీరు చేసిర్రు. దాన్ని మేమైనా తప్పు పట్టినామా? దాన్ని కూడా మేము ఏమంటలేదా ఆహ్వానించినాం. ప్రతి విషయంలో కూడా మేము అక్కడ ఉన్న కూడా ప్రతి నాయకులు సహకరించారు. ఇక్కడ ఒక పేదల దేవుడు ఇలా డెవలప్మెంట్ చేస్తే మీరు ఓర్చుకోలేని పరిస్థితి. కాబట్టి ఆ రాజరాజేశ్వర స్వామికి ఏడ్చి పెడుతున్నాం. మీ వ్యవస్థ మీ కథ ఆ రాజరాజేశ్వర స్వామి చూసుకోవాలని కోరుకుంటూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనాలపై ప్రభుత్వం అధికారులు వెంటనే స్పష్టత ఇవ్వాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎప్పుడూ ఆలయాల అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధి పేరిట భక్తుల దర్శనాలను నిలిపివేయడం సరైన చర్య కాదు అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజన్న ఆలయంలోనే దర్శనాలు కొనసాగుతాయని ఒకవైపు చెబుతూ ఉండగా మరొక వైపు భీమన్న ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశామని ప్రజలకు గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఆలయ పునర్నిర్మాణాలు జరిగే సమయంలో ఎక్కడా భక్తుల దైవ దర్శనాలను ఆపలేదని గుర్తు చేసిన ఆయన రాజన్న దర్శనాల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని సూచించారు. భక్తులకు దర్శనాలను నిరోధిస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ సారథ్యంలో వేలాది మంది హిందూ సోదరులతో కలిసి పంచెలు కట్టుకొని రాజన్న గుడి తలుపులు తెరిచి దర్శనం చేసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆపద్దనేది మేము ముక్త కంఠంతో బీజేపీ పక్షాన డిమాండ్ వ్యక్తం చేస్తూనే ఉన్నాము. మరి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయ దర్శనాలు నిలిపివేయడం అనేది మేము పదే పదే ఖండిస్తున్నప్పటికీ మొన్నటికి మొన్న కూడా 2-3 పరిణామాలు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, ఈరోజు భీమేశ్వరాలయంలో పూజలు నిర్వహిస్తామనడం, వెంబడే సాయంత్రం మరుసటి రోజు నుంచి దర్శనాలు బంద్ అనడం, మళ్ళీ నిన్న ఈరోజు దర్శనాలు కోలాలు కొనసాగిస్తున్నామనడం, మరి ఇప్పుడు కూడా వినిపిస్తుంది మళ్ళీ రేపటి నుంచి దర్శనాలు బంద్ అని. మేము ఏదైతే చెప్తున్నామో అభివృద్ధికి మేము ఎక్కడా వ్యతిరేకించడం లేదు. చరిత్రలో నిలిచిపోయే విధంగా వేములవాడ రాజన్న అభివృద్ధి మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయో రిలీజ్ చేయండి. మనం ఇప్పుడు గుడి బంద్ చేసే ముందు మనకు గుడి నుంచి ఇన్నేళ్ల నుంచి ఎంత బంగారం ఉందో మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇప్పటిదాకా దేవస్థానం మీద ఎన్ని బ్యాంకులలో ఫండ్ ఉందో మీరు రిలీజ్ చేయండి. ఫిక్స్డ్ డిపాజిట్ ఫండ్లు అవిటికి మీరు భరోసా ఇవ్వండి. మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కూడా హెచ్చరించడం జరిగింది. దయచేసి ఇవన్నిటి దృష్టిలో ఉంచుకొని మీరు దర్శనాలకు సమయం వెంటనే కేటాయించకపోతే మా కేంద్ర మంత్రి గారు 2 రోజుల సమయం మీకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ 2 రోజులలో మీరు దర్శన సమయాలది మీరు తెలియజేయకపోతే మేము ఈ చర్యలు ఇంకా ఉధృతంగా చేయడం జరుగుతుంది. కేవలం మేము హిందువుల పక్షాన దేవాలయాన్ని ప్రాశస్తాన్ని తగ్గియకుండా ఉంచే పక్షాన పోరాడుతున్నాం తప్ప ఎలాంటి రాజకీయాలు లేవని కూడా మీ ప్రెస్ ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ కొల్లేటి దామోదర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ప్రీతిపాత్రమైన కోడె మొక్కును చెల్లించి వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్న సత్రంను సందర్శించి ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నపూర్ణ సత్రం సేవలను అభినందిస్తూ తాటికొండ వాణి పవన్ దంపతులు భక్తిభావంతో చేస్తున్న సేవలు ప్రశంసనీయమైనవి. సత్రం అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. దర్శనం చేసుకొని ప్రత్యేక కోడెముక్కులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. వారికి వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం జరిగింది. అన్నగారు చాలా ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ఉన్నటువంటి వ్యక్తి. అన్న బీఆర్ఎస్ గవర్నమెంట్లో 4 టర్మ్లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా సేవలు అందించి మా వైశ్య సంఘానికి కూడా ఆదర్శదాయకంగా మాకు ఒక దిక్సూచిగా అన్నగారు మాకు ప్రతి విషయంలో కానీ ఏ విషయాల్లో కూడా మా వెన్నంటూ ఉండి మాకు మార్గదర్శనం ఉన్నటువంటి అన్నగారు కొల్లేటి దామోదర్ అన్నగారు ఈరోజు రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం ఇచ్చేసి దర్శనం అనంతరం
మన సత్రంకు ఇచ్చేసి మన ఆతిథ్యం స్వీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ రాజరాజేశ్వర స్వామి దర్శనం కొరకు రావడం జరిగింది. మరి మొక్కులు చెల్లించుకొని రాజన్న దర్శనం అయిన తర్వాత రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం మరి ఇక్కడికి రావడం చాలా సంతోషం. తాటికొండ పవన్ కుమార్, శ్రీమతి వాణి గారు వారు వైశ్య సత్రం పెట్టి మరి పేద వైశ్యులకు ఎక్కడి నుంచి రాష్ట్రం నలుమూలల మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వైశ్యులకు సేవలు అందిస్తున్నందుకు నిజంగా పవన్కు వారి శ్రీమతి వాణికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ అమ్మవారు కన్యకా పరమేశ్వర అనుగ్రహం ఉండాలని, పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఉండి ఈ వైశ్య సత్రం దినదిన అభివృద్ధి చెంది ఒక మంచి ప్లాట్ కూడా తీసుకొని ప్లానింగ్లో ఉన్నారు. అన్ని సదుపాయాలతోటి ఒక కొత్త సత్రం ప్లానింగ్ చేసుకోవడం చాలా సంతోషం. ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆ సత్రం కూడా త్వరలో మరి వైశ్యులకు అందుబాటులో వచ్చి వైశ్యులకే కాక వైశ్యేతరులకు కూడా ఎవరు చెప్పినా కూడా భోజన సౌకర్యం కానీ అకామిడేషన్ కానీ ఇవ్వడం చాలా సంతోషం. మంచి సర్వీస్ చేస్తున్నందుకు మళ్ళొకసారి మీ ద్వారా పవన్కు, శ్రీమతి వాణికి, ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బులు ఇచ్చే వాళ్ళు దాతలు చాలామంది ఉన్నారు, సేవ చేసేవాళ్ళు లేరు, టైం ఇచ్చేవాళ్ళు లేరు. ఇంత స్పీడ్ యుగంలో టైం ఇచ్చి మరి వచ్చిన వాళ్ళకు ప్రేమతో భోజనం పెట్టడం అనేది చాలా సంతోషం. మరి అన్నదానానికి మించిన ఏ దానం లేదు. అన్నదానం చేసడం మరి వాళ్ళ పూర్వజన సుకృతం. పవన్ శ్రీమతిని వారిని అభినందిస్తూ మళ్ళొకసారి అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని కోరుతూ నమస్కారం. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల బాంధవుడైన రేవంత్ రెడ్డి సీఎం పదవిలోకి వచ్చిన తరువాత వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి దిశగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం భక్తులను మోసం చేసిన రేవంత్ రెడ్డి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని, ఆలయ అభివృద్ధిని సహించలేక బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ లబ్ధి సాధించాలనే ప్రయత్నం ఇక మానుకోవాలని, రాజన్న ఆలయానికి కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రానియని బీజేపీ నేతలు అభివృద్ధి పనులపై అభాండాలు వేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సింలు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్లు విస్తరణ చేస్తూ ఉంటే కూడా అడ్డు తగిలేరు. కానీ ఇక్కడ వచ్చేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు, వాహనాలు అనేకంగా వస్తాయి. కాబట్టి రోడ్డులు వెడల్పు చేయాలనే ఉద్దేశంతో మరి ఇలా 47 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనులు కూడా పూర్తి కాబడుతున్నాయి. ఇలా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, భక్తులంతా కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వచ్చి గగ్గోలు పెడతా ఉన్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఏడాదికి 100 కోట్ల ఇస్తా అని మర్చిపోయిన విషయం వాళ్ళు మర్చిపోయారేమో కానీ ప్రజలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎం హరిత ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఎం హరిత స్వయంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు సమర్పించిన ప్రతి సమస్యను సమయానుకూలంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి ముఖ్య వేదికగా మారిందని పేర్కొన్నారు. అధికారులు ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ప్రజావాణికి మొత్తం 81 దరఖాస్తులు స్వీకరించబడినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డిఆర్డీఓ శేషాద్రి తదితర అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజల సమస్యలను పరిష్కరించడం, బాధితులకు సత్వర న్యాయం చేయడం లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 27 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు వెంటనే ఫోన్ ద్వారా వివరించి చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, పోలీస్ అధికారులు సిబ్బంది స్టేషన్కి వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వారి వినతులను శ్రద్ధగా వినాలని, అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్టపరంగా న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. గ్రీవెన్స్ డే ద్వారా అందిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి వాటి పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు నేరుగా అధికారుల దృష్టికి తమ సమస్యలను తీసుకురావడం ద్వారా వేగంగా పరిష్కారం సాధ్యమవుతోందని ఎస్పీ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులు, వినతి పత్రాలను కలెక్టర్ పమేలా సత్పతి స్వీకరించారు. ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖాధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులపై వస్తున్న పలు ఆరోపణలపై ఎల్ఆర్టీ న్యూస్ సీఈఓ లక్కం రమేష్ తేజ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో గత 20 సంవత్సరాలుగా దొరల పరిపాలన సాగిందని, ఆ కాలంలో ఆలయ అభివృద్ధి పేరిట ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సంవత్సరం రాజన్న ఆలయానికి 100 కోట్లు ఇస్తానని చెప్పి భక్తులను మోసం చేశారని, ఆ వాగ్దానం ఎంతవరకు నెరవేరిందో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. ప్రస్తుతం వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని, ఆలయ అభివృద్ధి, పట్టణ పురోగతిని అడ్డుకునే ప్రయత్నాలు చేయకుండా అందరూ కలిసి వేములవాడను మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని లక్కం రమేష్ తేజ అన్నారు. ఇవాళ కేసీఆర్ గారు అలా సతీమణి వేములవాడ టెంపుల్లో పెళ్లి చేసుకున్న తర్వాత కనిపించలేడు. 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరానికి 100 కోట్లు ఇస్తన్నది నిజమా అబద్ధమా? ఆలోచన చేయాలి. మేము మాట్లాడేది నిజంగా వీడియోలతోటి ఆధారాలతోటి చెప్తున్నాం. ఇది వాస్తవమా కాదా? మరి టెంపుల్కు గత 10 సంవత్సరాలు పరిపాలించిండు. టెంపుల్ ఏమైనా డెవలప్ అయిందా? అసలు టెంపుల్లో ఎలాంటి డెవలప్మెంట్ ఎంత అయింది 10 ఏళ్ల పరిపాలనలో? ఇప్పుడు నేను చెప్తున్నా వాస్తవం. మనకున్న తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అందరూ చాలా వరకు మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, జనాలకు, సమాజానికి మనకు కావాల్సింది ఏంది? అభివృద్ధి ఇంపార్టెంట్. రాజన్న టెంపుల్ అనేది చాలా వరకు 100 కోట్ల వేలాది మంది రోజుకు వస్తే దర్శనం చేసుకుంటారు. ఇవాళ ఒక్క వ్యక్తితోటి ఒక రోడ్డు వెడల్పు అయిందా? కాలేదు. దీని మీద మాట్లాడరు. సరే, కాలేదు, అయింది. అయితే మీకు డబ్బులు వచ్చినాయా లేదా? ఇప్పుడు మీకు నష్టం జరిగింది, వచ్చినాయా లేదా? ఇవాళ ఒక బీసీ వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ గారు ఇవాళ 20 ఏళ్ళు పోరాడి ఒక దొరలతోటి యుద్ధం చేసి ఇవాళ ఎమ్మెల్యే అయిండు. అయిన తర్వాత తను చేసింది ఎంతవరకు కనిపిస్తుంది? 25 నెలల్లో 100%గా ఆది శ్రీనివాస్ అభివృద్ధి అనేది సిరిసిల్ల జిల్లాలో కనిపిస్తుంది. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇంతవరకు అభివృద్ధి చేయాలి. ఆయన ఒక ప్రభుత్వ విప్, ఒక ప్రజాసేవకుడు. తను ఎన్నోసార్లు ఓడిపోయి ఈరోజు అవకాశం వచ్చింది. ఆయన ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక టెంపుల్ను ఒక గోల్ పెట్టుకొని ఈరోజు 100%గా తన చిరకాల పేరు రాజన్న ఆలయంలో ఉంటుంది. రాజన్న గురించి ఇంకా 100 కోట్లు కాదు 200 కోట్లు కూడా రేవంత్ తోటి మాట్లాడి తీసుకొచ్చేంత దమ్మున్న నాయకుడు ఆది శ్రీనివాస్. ఇక్కడ టెంపుల్ విషయంలో రాజకీయ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. మీరు రండి, మాది ఎల్ఆర్టీ న్యూస్ ఛానల్. మేము కూడా మీ బయట తింటాం, బీజేపీలో తింటాం, కాంగ్రెస్లో తింటాం, టీడీపీలో తింటాం, రకరకాల అన్ని పార్టీలది వాయిస్ పెడతాం. ఒక్కటే చెప్తున్నా,
ఆది శ్రీనివాస్ కరెక్టా కాదా, కాంటెంట్ ఏంటి? నిజంగా ఒక బీసీ వర్గపు నాయకుడు ఎమ్మెల్యే అయితే ఇంతగానం కుళ్ళు కుతంత్రం ఎందుకండి? ఆలోచన చేయండి, అభివృద్ధికి పాటుపడండి. ఇలా కత్రాపూర్, మేడిపల్లి ఎన్నో సీసీ రోడ్లు ఇలా అభివృద్ధి చాలా వరకు జరిగింది ఆది శ్రీనివాస్ వచ్చిన తర్వాత. ఇందిరమ్మ ఇండ్లు, ఆది శ్రీనివాస్ రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తే కూడా 100%గా ప్రతి వాళ్లకు సమాధానం చెప్తున్నాడు. అటువంటి నాయకుడు ఈ జిల్లాలో ఉండడం చాలా వరకు గొప్పతనం. దీన్ని ఆలోచన చేయండి, అన్వేషించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.